వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన ఒక గొప్ప నాయకుడు. ఆయన స్ఫూర్తి, ఆయన బోధనలు ఈరోజు కూడా మిలియన్ల మంది హృదయాల్లో సజీవంగా ఉన్నాయి. కానీ ఈ అహింసావాది పుట్టినరోజుకి కేవలం 3 రోజుల ముందు లండన్లోని గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాంధీ అభిమానులను కలవరపరిచింది. ఈ ఘటన గాంధీ జయంతి ఉత్సవాలకు ముందు, అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి కొద్ది రోజుల ముందే జరగడం దీనిని మరింత బాధాకరంగా మార్చింది. ఈ ఘటన లండన్లోని టావిస్టాక్ స్క్వేర్లో జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం 1968లో ఇండియా లీగ్ సహకారంతో స్థాపించబడింది. ఈ విగ్రహం గాంధీజీ ధ్యానముద్రలో ఉన్నట్టుంటుంది. ఇది ఆయన శాంతి, అహింసా సిద్ధాంతాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ విగ్రహం లండన్కు గాంధీజీతో ఉన్న చారిత్రక సంబంధాన్ని సూచిస్తుంది. గాంధీజీ లండన్లోని యూనివర్సిటీ కాలేజ్లో న్యాయశాస్త్రం చదివారు. ఈ విగ్రహం ఆయన జీవితంలోని ఒక కీలక దశకు నిదర్శనం. విగ్రహం దిగువన ఉన్న శిలాఫలకంపై మహాత్మా గాంధీ 1869 నుండి 1948 అని రాసి ఉంటుంది. అది ఆయన లండన్తో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ విగ్రహం వద్ద పుష్పాంజలి ఉత్సవాలు కూడా జరుగుతాయి. గాంధీజీకి ఇష్టమైన భజనలు ఆలపిస్తారు. అలాగే ఆ రోజు ఐక్యరాష్ట్ర సమితి గుర్తించిన అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం ఈ శాంతియుత వాతావరణాన్ని ఒక దారుణమైన ఘటన భంగం చేసింది. సోమవారం ఉదయం టావిస్టాక్ స్క్వేర్లోని గాంధీ విగ్రహాన్ని గ్రాఫిటీతో అగంతకులు నాశనం చేశారు. ఈ విగ్రహం లండన్లో గాంధీ జయంతి ఉత్సవాలకు కేంద్ర బిందువుగా ఉండేది. అలాగే ఈ ఘటన భారతీయ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. మెట్రోపాలిటన్ పోలీస్ కాంపిటెంట్ కౌన్సిల్ ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్నాయి. కానీ ఈ ఘటన కేవలం ఒక విగ్రహ ధ్వంసం కంటే ఎక్కువ. ఇది అహింస, శాంతి, సహనం వంటి గాంధీజీ బోధనలపై దాడి. ఈ విషయం తెలియగానే లండన్లోని భారత హైకమిషన్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు స్థానిక అధికారులకు కూడా ఈ ఘటన గురించి సమాచారం అందించారు. అలాగే విగ్రహాన్ని దాని అసలు స్థితికి పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించారు. లండన్లోని భారత హైకమిషన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. టావిస్టాక్ స్క్వేర్లోని మహాత్మా గాంధీ విగ్రహ ధ్వంసం కావడం మాకు ఎంతో బాధ కలిగించింది. ఈ హీనమైన చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేవలం విగ్రహ ధ్వంసం మాత్రమే కాదు, అహింసా సిద్ధాంతంపై, గాంధీజీ వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి. అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి 3 రోజుల ముందు ఇలాంటి ఘటన జరగడం మరింత దురదృష్టకరమని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు, ఈ ఘటనను స్థానిక అధికారులతో గట్టిగా లేవనెత్తినట్లు కమిషన్ తెలిపింది. విగ్రహాన్ని దాని అసలు గౌరవానికి పునరుద్ధరించేందుకు తమ బృందం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోందని తెలిపింది. గాంధీజీ అహింస ద్వారా మార్పును సాధించవచ్చని ఆయన నమ్మారు. ఆ నమ్మకం ఈరోజు కూడా మనలో చాలామందికి స్ఫూర్తినిస్తుంది. ఈ ఘటన మనలో కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుంది. గాంధీజీ వారసత్వాన్ని ఈ తరం ఎలా గౌరవించాలి? ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. అలాగే ఈ శాంతి సందేశాన్ని మరింత మందికి చేరవేయడంలో మాకు సహాయం చేయండి.